జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ న్యూస్ చూసినాక నాకైతే దేంతో నవ్వాలో కూడా అర్థం కాల. ఖచ్చితంగా మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. నాకు మాత్రం దాంట్లో ఎంత మాత్రం డౌట్ లేదు. ఇంక న్యూస్ ఏనండి ఒకసారి మీకే అర్థమైపోతాను నేను ఎందుకు ఈ మాట అన్నాను అనేది. జాకీర్ నాయక్, ఈ జాకీర్ నాయక్ గురించి మొన్ననే మనం ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఈడు ఎటాటోడు, ఈడు బతికేంది, ఈడు చేసే పనులేంది, ఇవన్నీ కూడా. నిజానికి ఈ జాకీర్ నాయక్ది మన భారతదేశమే. మన దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై నగరము ఈ జాకీర్ నాయక్ గాడికి స్వస్థలం అన్నమాట. అయితే ఈ జాకీర్ నాయక్ ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉండడం, అదేవిధంగా మనీ లాండరింగ్కు పాల్పడుతూ ఉండడం వంటి వీడు చేసే పనులు అంటే మీకు అర్థమైందా? దాన్ని బట్టి మీకు కాంగ్రెస్ హయాంలో ఈ జాకీర్ నాయక్ పరిస్థితి 3 పూలు 6 కాయలుగా సాగింది. అంతే. ఇటాటోళ్ళందరికీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఓటు బ్యాంకు, వాళ్ళ బలము అన్నీ కూడా వీళ్ళే. అది అంతే కదా. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జాకీర్ నాయక్ గాడు ఏం చేయాలనుకుంటే అదంతా చేస్తా ఉన్నాడు. తాను ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జాకీర్ నాయక్ పైన దృష్టి పెట్టింది. అంతే, దెబ్బతో ఈ జాకీర్ నాయక్ గాడు భారత నుంచి అయితే పారిపోయినాడియా. నరేంద్ర మోడీ గారి దెబ్బకు భారత్ నుండి పారిపోయి మలేషియాలో తలదాచుకుంటాడు. వీడికి ఒక టీవీ ఛానల్ కూడా ఉన్నది. ఆ ఛానల్ పేరే పీస్ టీవీ. పీస్ అంటే తెలుసు కదా మీకు, శాంతి అని అన్నమాట అర్థం. కానీ ఇక్కడ విచిత్రం ఏందో తెలుసా? ఎప్పుడు చూసినా కానీ ఈడొక పిచ్చుకొక్కేడు. కానీ ఎదుటివాళ్ళకి పిచ్చెక్కించేదానికి ఎంతసేపటికి ఓడి టీవీ ద్వారా ఏంటంటే ఈ రెచ్చగొట్టే ప్రసంగాలన్నీ చేస్తూ ఈ ఇస్లామేతరుల మీద దాడులు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ రెచ్చగొట్టే ప్రసంగాలన్నీ చేస్తూ ఉంటాడు ఈడు. కానీ ఓడి టీవీ ఛానల్కు మాత్రం పీస్ టీవీ అనే పేరు. అంటే వీడు చేసే ప్రత్యాపరాలకు, వీడు చేసే ప్రసంగాలకు, ఓడి ఛానల్కి పెట్టుకునే పేరుకు ఏమన్నా సంబంధం ఉన్నదా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకా అసలు విషయానికి వద్దాం. ప్రపంచ శాంతి అనే అంశం మీద మలేషియాలో ఒక సదస్సు జరిగింది. ఇది ఒక విచిత్రం. ఇలాంటి దరిద్రులందరినీ తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టుకున్నారు. జాకీర్ నాయక్ గాడికి మలేషియా అవకాశం ఇచ్చింది ఆడు ఉండేదానికి అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మలేషియా ఎంత శుద్ధమైందో, ఎంత శుద్ధపోసో. అంతే కదా. ఓళ్ళు మళ్ళా సిగ్గు ఎగ్గు లేకుండా వీళ్ళు మళ్ళా శాంతి అనే దాని మీద సదస్సు పెట్టడం. ఇంకో చూడండి, ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ సదస్సుకు ప్రధాన అతిథిగా అంటే ముఖ్య అతిథిగా ఎవరు పిలిచారు తెలుసా? ఈ జాకీర్ నాయక్ని పిలిచారు. ఎందుకంటే వీడు ఒక మత పిచ్చోడు వీడు. వీడు దానికి చీఫ్ గెస్ట్. అంటే అంతర్జాతీయ తీవ్రవాదిని ఒక శాంతి సదస్సుకు పిలిచారనమాట. ఇక ఈ శాంతి సదస్సులో పాల్గొన్నటువంటి ఒక హిందూ రీసెర్చ్ స్కాలర్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం భగవద్గీతలో అనేక సొల్యూషన్స్ ఉన్నాయి, కాబట్టి అందరూ కూడా భగవద్గీత చదివితే ప్రపంచ శాంతి పరిష్కారం అవుతుందని చెప్పి అసలే యుద్ధాలు అనేటివే ఉండవని ధైర్యంగా ఉన్న నిజాన్ని కుండ బద్దలు కొట్టాడు చెప్పినాడు ఆయన. అయితే అందుకు సమాధానంగా అన్నట్టు ఈ జాకీర్ నాయక్ గారు మాట్లాడతా అసలు ప్రపంచ శాంతికి పరిష్కారం అది కాదు, అంటే భగవద్గీత కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇస్లాంలో చేరితే ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది అని చెప్పి మాట్లాడినాడు. అర్థమవుతుందా మీకు? నేను ఒక మాట మాట్లాడతా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది. ఆ దేశంలో ఉండే వాళ్ళందరూ ఎందుకు మరి కొట్టుకొని వచ్చారో సరే, పాకిస్తాన్ మాటకే వద్దాం. పాకిస్తాన్లో ఉండేదంతా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇస్లామిక్ దేశాలే కదా. మరి పాకిస్తాన్లో కూడా ఎందుకు ఇప్పుడు ఈ సున్నీలన్నీ షియాలని చెప్పి వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటారు? వాళ్ళందరూ కూడా ఇస్లాంను పాటించేవాళ్ళే. మరి వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు? దానికి సమాధానం ఉండదా? ఉండదు. కానీ ఎదుటోళ్ళకి మాత్రం ఇటు శుద్ధపోస నీతి కబుర్లని చెప్తారు. అదేంది అన్నట్టు ఇనేవాడింటే ఏదైనా చెప్తారంట. అది ఇట్నే. అలాగే ఇతను మాట్లాడతా ద మాస్టర్ కీ ఫర్ పీస్ ఈజ్ దట్ ఆల్ మస్ట్ కన్వర్ట్ టు ఇస్లాం అంట. అంటే ప్రపంచ శాంతికి ఉన్న ఏకైక మార్గం ఇస్లాంను స్వీకరించడమే. ఇస్లాంను స్వీకరించి జిహాదీ చేపట్టడం ద్వారా ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది అని చెప్పి మాట్లాడాడు. జిహాదీ అంటే ఏందా? ఇప్పుడు వీళ్ళు చేస్తారు కదా, లవ్ జిహాదీ, రైల్ జిహాదీ, ఇత్ఫుక్ జిహాదీ, ఇట్లాంటివన్నీ చేస్తారు కదా. వాటి గురించి ఆయన చెప్తుంది. అంటే జిహాదీ చేపట్టడం ద్వారా ప్రపంచ శాంతి సాధ్యమవుతుందంట. నేను ఇంకొక మాట చెప్తా. ఈ పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు వచ్చారు. ఏది భారత్ మీద దాడి చేయాలని చెప్పేసి, ఎక్కడేటువంటి ప్రజలు ప్రాణాలు తీయాలని చెప్పి వాళ్ళు వస్తారు. ఏది మానవ సృష్టించాలని చెప్పేసి. వాళ్ళు ఏం మాట్లాడతారు? నేను కొన్ని మాట్లాడితే బాగుండదు కానీ మీకు అర్థమవుతుందని చెప్పి నేను భావిస్తున్నా. ఏదో ఒక మాట చెప్పి దాని తర్వాత జిహాద్ అంటారన్నమాట. అర్థమైంది కదా? ఏది పిచ్చుకోక కదా గరిచే లయోమన్నట్టు ఆ మాదిరిగా. మరి అది ఎట్లా శాంతి అంటే వచ్చి ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళని చంపడం అంటే శాంతి అంటేనా సాధ్యమయ్యేది?
ఏందిరా స్వామి ఏం మాట్లాడుతున్నారు నాయన? నువ్వు ముందు ఆడ మెంటల్ హాస్పిటల్కి పోరా నాయన. మెంటల్ హాస్పిటల్కి పోతే కనీసం నీకు మెంటల్ ఎక్కి నువ్వు పిచ్చి పెట్టి నువ్వు సచ్చనావు. నువ్వు చచ్చేది కాక 10 మందిని చెబుతున్నావు, అందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరికీ నీ పిచ్చి ఎక్కిచ్చే. ఏడ ముందు పోయి వాడిని తీసుకుపోయాడు ఏడ మెంటల్ హాస్పిటల్లో చేర్పించే ఓడు బాగుపడతాడు, సమాజం కూడా బాగుపడుతుంది, దాంట్లో అయితే డౌట్లే. అంతేకాకుండా ఈ ప్రపంచంలో అనేక జిహాదీ గ్రూపులు శాంతియుతంగా పోరాటం చేస్తున్నాయి. చూడండి దేంతో చెప్తున్నాడో, కనీసం ఓడి చెప్పేదానికి సిగ్గన్నాడో లేదో నాకైతే వార్త చదివేదానికే నాకు ఇచ్చా అనిపించాలి. కానీ ఏం చేయాలా, తప్పదు. ఎందుకంటే మీకు అందరికి తెలియాలి కదా ఓడు ఎలాంటోడు, ఓడి స్వభావం ఎలాంటిది, ఓడి ఆలోచనలు ఎటాటికి. ఇటాటోళ్ళందరూ కూడా దేశాన్ని ప్రపంచాన్ని నాశనం చేసేదానికి ఇటాటోళ్ళంతా ఎటాటి పనులు చేస్తారని మీకు తెలియాలి కదా. కాబట్టి నాకు చెప్పక తప్పదు కాబట్టి నేను చెప్తున్నా. మీరు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలా. అది అంటే వీడు చెప్పేదాని ప్రకారం తీవ్రవాద సంస్థలు జిహాదీ చేస్తున్నాయని చెప్పి అర్థం అన్నమాట. అంతే, వాడు ఉండేదే చెప్పినాడు. కానీ వాడు చెప్పినాడు కదా ఆ పదం శాంతి అనేది, అదే వినేదానికి దరిద్రంగా ఉన్నది. కానీ పశ్చిమ దేశాలు మాత్రం ఈ జిహాదీ గ్రూపులకు తీవ్రవాదులు అని చెప్పి పేరు పెట్టినాయి. అంటే వాళ్ళు తీవ్రవాదులు అనక ఇంకేం వాళ్ళని స్వాతంత్ర సమరయోధులు, వాళ్ళు వీరాతి వీరులు, సూరాతి సూర్యులు అని చెప్పి చెప్పాలి వాళ్ళ. అందుకే చెప్తున్నాను, ఈ ప్రపంచంలో శాంతికి ఉన్న ఏకైక మార్గం ఇస్లాం మతాన్ని స్వీకరించడమే అని బహిరంగంగా ప్రసంగించాడు. చూడండి, దీంతో ఆ సభకు వచ్చిన వాళ్ళంతా కూడా ఎంత షాక్ అయిపోయినారు. ఈడేంద్ర స్వామి ఏదో అనుకునేవి నిజంగానే మెంటలకేనని చెప్పి వాళ్ళంతా కన్ఫామ్ చేసుకున్నారు. ఇక పైన ఎప్పుడు కూడా ఇలాంటి దిక్కుమాలిన సభలకైతే మేము ఎప్పుడు రామని చెప్పి వచ్చిన దానికి మాకు బుద్ధి వచ్చిందిరా స్వామి, ఇలాంటి పిచ్చోళ్ళ ముఖ్య అతిథులుగా పిలిపించి మా తలకాయలు తిన్నారు ఊరికే అని చెప్పి ఆ నుంచి అయితే చెప్పి లేచిపోయినారు. అది మ్యాటర్. ఎట్టడా న్యూసా భలే వాళ్ళ. కానీ వీడు చెప్పే శాంతికి ఓడు ఛానల్కి పెట్టుకున్న పేరు అది, దానికి పీస్ అని చెప్పి వీడు చెప్పే మాటలకు ఏమన్నా సంబంధం ఉన్నదా? అందుకే నేను చెప్పేది వీళ్ళంతా జాంబీలియా స్వామి, వీళ్ళు జాంబీలు అని. అందుకే నేను అనేది అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.